దేశం మీద ముఖ్యమైన వారు తప్పితే తగ్గిన వాళ్ళందరూ కూడా ఖాళీ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. పోలీసు వారి యాప్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. డయాస్ని ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాము. సహకరించండి దయచేసి అందరూ. అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు 4th లైన్ మొబైల్ అప్లికేషన్ ఇనాగరేషన్కి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు విజయవాడ పోలీస్ కమిషనరేట్ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఈరోజు విజయవాడ పోలీస్ ప్రారంభించినటువంటి 4వ సింహం యాప్ని రిలీజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం కూడా లేదు, ఒక్క సెకండ్ రియల్ టైంలో క్యాచ్ చేస్తారు. ఒకవేళ క్రైమ్ను బట్టి సమ్ టైమ్స్ ఇంకా మనిషి కూడా కనపడు అంటారు. నేను ఒకసారి అడిగాను సింగపూర్లో, మా డ్రైవర్కి డబ్బులు ఆఫర్ చేశాను, టిప్ ఇచ్చాను, అతను రిఫ్యూజ్ చేశాడు. అతను ఒకటే అన్నాడు, సార్ నాకు బాగా పే చేస్తారు, ఈ డబ్బులు నాకు అవసరం లేదు సార్ అన్నాడు. నేను అప్పుడు అడిగాను, అతను ఈ సింగపూర్లో అవినీతి ఉందా అని అడిగాను. నాకు తెలిసి ఎవ్వరూ తీసుకోలేదు సార్, కానీ ఎవడైనా తీసుకుంటే మాత్రం ఏమవుతున్నాను, ఒకవేళ అలాంటి అవినీతి పరులు కానీ ఎవరైనా ఉంటే చాలా సివియర్గా పనిష్ ఉంటుంది. కొంతమందిని అయితే మళ్ళీ కనపడరు, అంత పనిష్మెంట్ ఇస్తారని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మనం ఆలోచించాల్సింది, ఈరోజు టెక్నాలజీ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఇప్పుడే యాప్ డెవలప్మెంట్ చేసి చూపించారు 4th లైన్ కింద. దీంట్లో చాలా వరకు దీన్ని ఉపయోగించుకోగలిగితే 4th యాప్ ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు, కానీ 4వ సింహం, కానీ ఇది ఉందంటేనే 90% సెట్ అయిపోతారు మనవాళ్ళు. చాలా తెలివైన వాళ్ళు మనవాళ్ళు. పట్టుకోకపోతే ఏమైనా చేస్తారు, కానీ పట్టుకుంటా ఉంటే మాత్రం ఒక్కరు కూడా ఆ పని చేయరు. మళ్ళీ ఎంత తెలివైన వాళ్ళు అంటే, ఇప్పుడు అమెరికాకు పోతారు మన ఎన్ఆర్ఐస్ అందరూ. అమెరికాలో ఉన్నంత వరకు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎందుకంటే అక్కడ పట్టకపోయి పోలీస్ స్టేషన్ పోతే ఇంక ఫినిష్ అయిపోతారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ దిగంగానే వాళ్ళు కూడా విచ్చలవిడిగా మారిపోతూ ఉంటారు. మళ్ళీ ఇండియాకి వచ్చాం కాబట్టి
నిజ స్వరూపం బయటపడే పరిస్థితి వస్తుంది. మన ఇండియన్సే కాదు, ప్రపంచంలో ఎవరైనా చూడండి, మనుషులు అనే వాళ్ళకి అన్ని టెంప్టేషన్స్ ఉంటాయి. నేను అందుకే అప్పుడప్పుడు అంటాను, సింగపూర్లో ఉండే వాళ్ళు ఎత్తుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి వదిలిపెడితే మనం వాళ్ళని 3 నెలల్లో కాదు 3 రోజుల్లో మార్చేస్తాం. నేను మా అశోక్ గజపతిరాజు గారు నాతో వచ్చారు సింగపూర్కి. ఆయన బాగా సిగరెట్ తాగేవాడు. వచ్చినప్పటి నుంచి సిగరెట్ తాగడం మానేశాడు. నాకు డౌట్ వచ్చింది, ఏంటి అశోక్ గారు సిగరెట్ తాగడం లేదని అడిగాను. సార్, ఇక్కడ నా దగ్గర $500 ఉంది, సిగరెట్ ఎక్కడన్నా తాగి పొరపాటున కిందనేస్తే $500 ఫైన్ వేస్తారంట. అక్కడి నుంచి నా దగ్గర డబ్బులు ఉండవు బయట పోవడానికి, కాబట్టి నేను తాగడం మానేశాను సార్ అన్నాడు. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సింది, ఏదైనా తప్పు జరిగినప్పుడు గట్టిగా పనిష్మెంట్ ఉంటే మనుషులు అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు కొత్త రాష్ట్రం, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ అన్నింటికి మించి మంచి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. మెజారిటీ ఐ కెన్ సే, ఒక మాటలో చెప్పాలంటే, నిన్న మొన్న నేను చూసినప్పుడు కరెంట్ ఒక ఎగ్జాంపుల్. మామూలుగా కరెంట్ అంటే దేశంలో అందరూ ఏమనుకుంటారంటే ఊరికే వాడుకోవచ్చు, బిల్లు కట్టక్కర్లేదు, ఎవడైనా బిల్లు కట్టేవాడు మాత్రం ఎక్కువ కట్టాలి, మిగిలిన లిస్ట్ ప్రకారం వాడుకోవచ్చు, దొంగతనంగా వాడుకున్నాడు రాజుమారిగా వాడుకునే అవకాశం ఉంది. నేనే ఇంత మునుపు సీఎంగా ఉన్నప్పుడు ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాను. దానివల్ల కొంతవరకు కంట్రోల్ అయింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను వచ్చిన 15 రోజుల్లో మొత్తం అనలైజ్ చేసి అధ్యయనం చేసి కరెంటు సప్లై పెంచాను, మొత్తం స్ట్రీమ్లైన్ చేశాను. 22.5 మిలియన్ యూనిట్లు షార్టేజ్ ఉంటే 15 రోజుల్లో ఎక్కడ షార్టేజ్ లేకుండా చేశాం. ఇప్పుడు పవర్ సర్ప్లస్గా తయారైంది మనకు. ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా కరెంటు కొరత అనే మాటే ఉండదు, అది చేయగలిగాం. అయితే ఇక్కడ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు, ఈ ప్రాంతంలో కరెంటు థెఫ్ట్ చాలా తక్కువ ఉంది. మామూలుగా జనరల్గా 1-2 జిల్లాల్లో కొన్ని అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చింది తప్ప మెజారిటీ కరెంటు థెఫ్ట్ లేదు. రాష్ట్రం అంతా మీరు చూస్తే 1.5 నుంచి 2% థెఫ్ట్ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో 10, 15, 20, 30% కూడా థెఫ్ట్ ఉండే పరిస్థితి ఉంది. అలాంటిది ఒక రిఫ్లెక్టన్ అంటే ఆంధ్రాలో ఉండే ప్రజలందరూ కూడా నీతి నిజాయితీగా ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు, ఒక పద్ధతి ప్రకారం పోతారు. వాళ్ళకు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వస్తుంది. నేను ఈ పోలీసుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దిస్ ఈజ్ మై అంబిషన్, దిస్ ఈజ్ మై డ్రీమ్. ఎందుకంటున్నారంటే, పోలీసు కన్నెర్ర చేస్తే, గట్టిగా ఉంటే, నిర్మోహమాటంగా ఇంపార్షియల్గా పనిచేస్తే రౌడీజం అనేది ఉండదు. నేను లాస్ట్ టర్మ్లో ఒక మాట చెప్పాను, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో రౌడీలు ఉండడానికి వీలు లేదు. ఎవరైనా రౌడీలు ఉంటే మాత్రం బయట రాష్ట్రాలకు పారిపోవాలి తప్ప ఏ టౌన్లో రౌడీజం ఉండకూడదని ఆ రోజు నేను ఒక మాట చెప్పాను. యాక్ట్ చేయడం మొదలుపెట్టాం, 100% కంట్రోల్ అయిపోయారు. అదే మరి పెద్ద పెద్ద సమస్యలు, తీవ్రవాద సమస్య కానీ, అదే మరి హైదరాబాద్లో అయితే మత వైమస్యాలు కానీ, ఫ్యాక్షన్ పాలిటిక్స్ మొత్తం కంట్రోల్ చేయగలిగాం. ఇప్పుడు అవి కూడా లేవు, చాలా స్మూత్గా ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మీరు ఉపయోగించుకొని ఎక్కడికక్కడ ఇలాంటి సిస్టమ్స్ మీరు పెట్టగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. నెంబర్ 1 స్టేట్ ఇన్ లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అది ఎంతో దూరంలో లేదు. దానికోసం మీరు చేసిన యాప్ని ఏదైతే ఉందో మొత్తం రాష్ట్రం అంతా ఉపయోగిస్తాం. తొందరలోనే నేను కూడా 10 to 15 Mbps ప్రతి ఒక్క ఇంటికి కనెక్ట్ చేస్తున్న ఒక చిన్న ఐడియా ఇప్పుడు నేను చూశాను. మన పిల్లలు ఒక్కొక్కరు ఒక యాప్ తయారు చేసిన వాళ్ళు, కొంతమంది అయితే ఈ చలానా చాలా సింపుల్గా ఈ చలానా తయారు చేశారు, చాలా ఇన్నోవేషన్స్ తయారు చేశారు. ఇది ఆలోచించినప్పుడు నాకు కూడా ఏంటంటే, మన కరెంట్ పోల్ నుంచి కేబుల్ టీవీ నెట్వర్క్ తీసుకెళ్తారు. ఒకప్పుడు నేనున్నప్పుడే ఈ కరెంట్ పోల్స్ మీద ఫైబర్ కనెక్టివిటీ తీసుకుపోమన్నాను. కొంత దేశం 10 సంవత్సరాలు మళ్ళా వదిలిపెట్టారు. ఇటీవల నేను సీఎం అయిన తర్వాత 2 విషయాలు ఆలోచించాను. ప్రతి ఒక్క ఇంటికి ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ ఇవ్వాలని. ఈరోజు కేబుల్ ద్వారా ఇచ్చినప్పుడు
అదే ఫైబర్ కూడా తీసుకుపోగలిగితే ఈజీగా అయిపోతుందనే ఉద్దేశంతోనే మొత్తం స్టడీ చేశాం. రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్క ఇంటికి 10 నుంచి 15 ఎంబీపీఎస్ కనెక్షన్స్ ఇవ్వడానికి ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. దీనివల్ల మీరు పే చేసే 150 రూపాయలు 200 రూపాయలు పే చేస్తున్నారు కేబుల్ నెట్వర్క్కి. అది మొత్తం ఫోనుకు కానీ ఇంటర్నెట్కి కానీ కేబుల్కి కానీ ఏది వాడుకోవాలన్నా ఒక 100-150 రూపాయలతో అయిపోతుంది. నేనైతే 100 రూపాయలకి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. ఇది కాకుండా మళ్ళీ అండర్ గ్రౌండ్ తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఈ సిటీలో చూస్తే 4G వచ్చింది రిలయన్స్ది. 4G కనెక్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అయితే అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా వేయగలిగితే 2 ఆల్టర్నేటివ్స్ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. ఒక్కసారి కనెక్టివిటీ వచ్చిన తర్వాత కంటెంట్ కానీ మీరు రీచ్ కానీ ప్రపంచంలో ఎక్కడికైనా రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మనం చేస్తున్నాం. విజయవాడ చూస్తే రాష్ట్రానికే బ్రహ్మాండమైన స్మార్ట్ పీపుల్ ఉన్నారు. చాలా స్మార్ట్గా ఉంటారు. ఇక్కడి నుంచే బిగినింగ్లో మీరు సినిమా యాక్టర్లంతా ఇక్కడి నుంచే వచ్చారు. అదే మాదిరిగా ఇండస్ట్రియలిస్ట్ అంతా ఇక్కడి నుంచి వచ్చారు. ఈ మధ్యకాలంలో కొద్దిగా వేరే ప్రాంతాల నుంచి వచ్చారు, కానీ ఒరిజినల్గా అయితే ఇక్కడి నుంచి ఎక్కువ వచ్చారు. దానికి కారణం ప్రకాశం బ్యారేజ్. 150 సంవత్సరాల ముందు ప్రకాశం బ్యారేజ్ కట్టారు కాబట్టి ఆ నీళ్లు వచ్చిన తర్వాత ఇక్కడ సివిలైజేషన్ పెరిగింది. దానివల్ల బ్రహ్మాండంగా మీరు ముందుకు పోగలిగారు. అయితే ఈరోజు నేను ఆలోచించేది, ఒకప్పుడు మీరు వేరే ప్రాంతాలకు పోయేవారు, ఇప్పుడు రాజధాని ఇక్కడికి వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఉండే తెలుగువారే కాకుండా ప్రపంచంలో ఉండే పెట్టుబడి పెట్టాలనుకుంటే అనువైన ప్రదేశం నూతన రాజధాని అమరావతి కావాలి, విజయవాడ కావాలి. అది కావాలంటే లా అండ్ ఆర్డర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండే పోలీసులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే అమరావతి పేరు చాలా బాగుంది. నేను అమరావతిని చెప్పంగానే ఎవరికి చెప్పినా 50% కన్విన్స్ అయిపోతున్నారు చాలా పేరు బాగుందని. నెంబర్ 2, ఈ అమరావతిలో ఈ రాజధానికి ఉండే ప్లేస్ ఎక్కడా లేదు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే అమరావతి వరకు దగ్గర దగ్గర ఒక 30 కిలోమీటర్లు 30-40 కిలోమీటర్లు కృష్ణా రివర్. 2 పక్కల మీరు చూస్తే బ్యూటిఫుల్గా అంటే రివర్ ఫ్రంట్ బిల్డింగ్స్ అన్నీ టౌన్షిప్ వస్తుంది. 4 కిలోమీటర్లు వెడల్పు. ఎంత ఇది చూసినప్పుడు నాకు మార్నింగ్ కూడా ఫ్లైట్లో నుంచి వస్తూ ఉంటే చూశాను. ఏ సిటీకి ఇండియాలో లేదు. ఈవెన్ లండన్, ప్యారిస్ ఇవి ఉన్నాయి, కానీ ఇంత వెడల్పు ఉండే నది అక్కడెక్కడా లేదు. ఒక్క నదిలోనే 5,000 ఎకరాలు భూమి ఉంది. అంటే ఐలాండ్స్గా డెవలప్ చేసుకోవాలంటే భవానీ ఐలాండ్స్ లాంటి ఐలాండ్స్ ఒక 5,000 ఎకరాలు ఉన్నాయి. మీకు సిటీ చూస్తే విజయవాడ ఎక్సలెంట్ రివర్ సిటీ. ఇది మంచి కాలువలు పోతాయి. ఆ కాలువలన్నీ బ్యూటిఫికేషన్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారవుతుంది. ఇంత అవకాశాలు ఉండే సిటీ హైదరాబాద్ మీకు తెలుసు, నేనే డెవలప్ చేశాను. ఒకప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీగా ఉండేది, బిల్డింగ్లు తప్ప ఏముండేటి కాదు. అలాంటిది సైబరాబాద్ ప్రారంభించిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డింగ్స్ కట్టగలిగాం, మంచి లేఅవుట్ ఇవ్వగలిగాం. కానీ అక్కడ వాటర్ లేదు, ఇంత బ్యూటిఫుల్ సీనరీస్ లేవు. కానీ విజయవాడకు ఉండే బ్యూటీ వాటర్, మంచి ఫెర్టైల్ ల్యాండ్, ఎటు చూసినా కళ్ళకు బ్రహ్మాండం కనపడే గ్రీనరీ కనపడుస్తుంది. అదే మరి కృష్ణా రివర్ కనపడుస్తుంది. ఇవి అభివృద్ధి చేస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ క్యాపిటల్గా తయారవుతుంది. ప్రపంచం మొత్తం ఇక్కడికి రావాలంటే పోలీస్ రోల్ ఎక్కువ ఉంటుంది. నవేడేస్ ప్రపంచం అంతా ఆలోచించేది మాకు సేఫ్టీ ఉందా, సెక్యూరిటీ ఉందా, మేము పోతే ఏమాత్రం ఇబ్బందులు ఉండవా, ఇవన్నీ ఆలోచించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది, ఈ రోజు నుంచి ఇప్పటికే చేస్తున్నారు, ఈ మహానగరం రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని లా అండ్ ఆర్డర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా వరల్డ్ బెస్ట్ సేఫెస్ట్ సిటీగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. దానికి ఈరోజు ఈ పోలీసులు ప్రారంభించినటువంటి కంప్యూటరైజేషన్ కానీ, ఈ యాప్లు కానీ, లేకపోతే 4th లైన్ కానీ, 4వ సింహం కానీ ఇవన్నీ పనికొస్తాయి. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ,
ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మా రాజకీయ నాయకులందరూ కూడా మేమున్నాం. మేము కూడా ఆలోచించేది ఒకటే ఆలోచిస్తాం. మేమందరం ఆలోచించాల్సిన విజయవాడ భవిష్యత్తు బాగుండాలంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని భవిష్యత్తు బాగుండాలంటే మొట్టమొదటి కావాల్సింది లా అండ్ ఆర్డర్ ఉండాలి. ఒకసారి లా అండ్ ఆర్డర్ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఒకసారి మనం ఎన్ని కానీ ప్రజలకు చెప్పగలిగితే బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తాయి, సంపద వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి క్రియేట్ చేస్తాం. దాంట్లో అనుమానం లేదు. అలాంటి మంచి కార్యక్రమానికి ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా విజయవాడ పోలీసులు 4వ సింహాన్ని ఇక్కడ ప్రారంభించారు. 4వ సింహం అందరినీ రక్షించే సింహంగా తయారు కావాలి. సింహం డ్యూల్ రోల్ ప్లే చేస్తుంది. లైన్ అనగానే భయం ఉంటుంది. అదే మరిగా లైన్ అనగానే అందరికి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. అట్లని చెప్పి లైన్ వచ్చిందని మీరు ఎక్కడ పడితే అక్కడ పడితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది జాగ్రత్తగా చూసుకొని ప్రజలకు రక్షణగా మీరు ఉండాలి. పోలీస్ అనేది పోలీసింగ్లో మీరు ఇది చూపించాలి తప్ప మీ బల ప్రదర్శన కాదు. అది చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నేను పోలీసులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటాం, అన్ని విధాలా సహకరిస్తాం. మీరు చేయాల్సింది ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని అన్ని విధాలా గౌరవించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అంటాను. సార్ దయచేసి ఒక చిన్న మొమెంటో ప్రదానం చేస్తారు సార్. తర్వాత డీసీపీ అడ్మిన్ ఈరోజు ఈ 4వ సింహం యాప్కి సంబంధించినటువంటి కరపత్రాలని తమ చేతుల మీదుగా రిలీజ్ చేయించాల్సిందిగా కోరుతున్నాను.